కమింగ్ టు ద పాయింట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నాకు ఈ వీడియోకి ఇచ్చిన సపోర్ట్ అయితే ఆసమ్ అనే చెప్పాలి. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూసి మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇందాక నేను చెప్పిన వీడియోకి ఈ ఫోన్కి ఒక రిలేషన్ ఉంది. అదే రెండు సేమ్ స్పెక్స్తో వస్తాయి, బట్ ప్రైస్ వేరియేషన్ అయితే చాలా ఉందన్నమాట A17కి M17. అండ్ ఇవాళ మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి గెలాక్సీ M17. వాటిలో స్పెసిఫికేషన్స్ ఏంటి, వాటిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ ఆల్సో ఆ ఫోన్ కొనొచ్చా లేదా ఆ ప్రైస్కి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు Type-C to Type-C కేబుల్ అండ్ కొంచెం పేపర్ వర్క్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అరే నువ్వు ఇందాక స్పెసిఫికేషన్స్ ఒకటే అన్నావు, డిజైన్ కూడా సేమ్ ఉన్నట్టుంది కదా. అవునరా, డిజైన్ కూడా కొంచెం సేమ్ గానే ఉంది A17కి M17. నీకు ఈ కలర్ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది M17ది. అవునరా. అండ్ కమింగ్ టు కలర్స్, ఒకటి ఏమన్నా సిల్వర్ కలర్ అండ్ ఇంకోటి ఏమన్నా బ్లాక్ కలర్ లో వస్తున్నాయి. కమింగ్ టు ప్రొటెక్షన్, ముందర వీళ్ళు యూస్ చేసింది వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. అండ్ బ్యాక్ వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాగ్ యూస్ చేశారు. ఫ్రేమ్ కూడా మనకి చుట్టూతా ప్లాస్టిక్ ఫ్రేమే వస్తుంది. అండ్ ఆల్సో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అంటే ఇది IP రేటింగ్ తో రాదు. IP54 అనేది అసలు ఫోన్ కి అంత ప్రొటెక్షన్ కూడా ఇవ్వదు. IP65 ఇవ్వకపోతే ఇంకా IP54 ఎలా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బాడీ వెయిట్ 192 grams తో వస్తుంది ఈ ఫోన్. అండ్ థిక్నెస్ చూసుకుంటే 7.5 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ మూవింగ్ టు డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు బ్రైట్నెస్, ఇది 1100 nits బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది సన్లైట్ విజిబిలిటీలో అయితే అంత బాగా నాకేం అనిపించలేదు నేను అనలైజ్ చేసిన రివ్యూస్ లో. అండ్ నెక్స్ట్ మీకు స్క్రీన్ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ డ్రాప్ నాట్స్ తో వస్తుంది ఫోన్. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి అప్ టు 86% వరకు ఉందని వీళ్ళు చెప్తున్నారు. బట్ కింద చిన్న అయితే చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. ఎంత 86% ఉందని చెప్పినా కూడా స్క్రీన్ టు బాడీ రేషియో వీళ్ళ వాటర్ డ్రాప్ నాట్స్ వల్ల మొత్తం ఎక్స్పీరియన్సే పాడైపోతుంది. అయినా సామ్సంగ్ వాళ్ళ గురించి తెలిసిందేగా, 20,000 ఫోన్లో కూడా మనకి వాటర్ డ్రాప్ నాట్స్ ప్రొవైడ్ చేస్తారు A17 లాగా. నెక్స్ట్ డెన్సిటీ చూసుకుంటే ఇది అప్ టు 385 PPI డెన్సిటీ వరకు వస్తుంది. అండ్ కమింగ్ టు OS, ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ 6 years మేజర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అండ్ One UI 7 తో వస్తుంది. బట్ ఫోన్ అప్పటి వరకు వస్తుందో రాదో అనే గ్యారంటీ లేదు. బికాస్ వీళ్ళు ఇచ్చే ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 1330 5nm బిల్డ్ టెక్నాలజీతో వచ్చిన ప్రాసెసర్. సేమ్ ప్రాసెసర్ మనకి A17 లో కూడా కనిపిస్తుంది 18,000 రూపాయలకి. అండ్ Antutu స్కోర్స్ వచ్చేసరికి మారుతాయి అనమాట A17కి M17కి. షాకింగ్ ఏంటంటే A17 కన్నా M17కి Antutu స్కోర్స్ ఎక్కువ వచ్చినాయి. అప్ టు మనం ఒక 4,000 డిఫరెన్స్ వరకు నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ A17 వచ్చేసరికి 6,04,000 వరకు స్కోర్ చేసింది అండ్ M17 వచ్చేసరికి 6,08,000 వరకు స్కోర్ చేసింది. అంటే పెద్ద డైలీ లైఫ్ యూసేజ్ లో మనకి డిఫరెన్స్ కనిపించదు, కానీ గేమింగ్ లో మాత్రం డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. బట్ రెండు ఫోన్లు గేమింగ్ కి పనికిరావు. అండ్ BGMI వచ్చేసరికి మనకి స్మూత్ గ్రాఫిక్స్ లో అయితే ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు కంటిన్యూస్ గా 1.5 hour గేమ్ ఆడాలనుకుంటే అక్కడక్కడ లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు BGMI లో. అండ్ ఆల్సో గుర్తు పెట్టుకోండి, హీటింగ్ ఇష్యూస్ అయితే రెండు ఫోన్స్ కి ఎక్కువే ఉంది. అండ్ GPU చూసుకుంటే ఇందులో Mali G68 MP2 GPU అయితే యూజ్ చేశారు. కెమెరా సెటప్ కూడా సేమ్ యాజ్ A17 మొత్తం అంతే ఉంటుంది, ఏది మారదు. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఫస్ట్ కెమెరా అంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP విత్ అపర్చర్ 1.8 అండ్ ఆల్సో ఇది OIS తో వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా చూసుకుంటే 5 MP విత్ అపర్చర్ 2.2 అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే 2 MP. ఇది ఉన్నా లేనట్టే, ఇది అపర్చర్ 2.2 తో వస్తుంది, ఇది మ్యాక్రో కెమెరా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా వచ్చేసరికి మనకి 13 MP సెల్ఫీ కెమెరా విత్ అపర్చర్ 2.0 అండ్ బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ వచ్చేసరికి 1080p 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రైమరీ కెమెరా ఒకటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫోటో శాంపుల్స్ చూసుకుంటే ఫోటో శాంపుల్స్ అన్ని యావరేజ్ ఉన్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ వచ్చేసరికి బిలో యావరేజ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మెయిన్ కెమెరాతో తప్పించి మిగతా రెండు కెమెరాలు వచ్చేసరికి బిలో యావరేజ్ అనే చెప్పాలి. బట్ ఆ ప్రైస్ కి న్యాయం చేసేది. బట్ వీడియో రికార్డింగ్ ఒకటే నాకు వర్త్ అనిపించింది ఆ కెమెరాలో ఆ ప్రైస్ కి. ఫొటోస్ వచ్చేసరికి కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి పోర్ట్రేట్ మోడ్ లో. అంటే ఒక 3 photos తీస్తే 2 photos అలా వస్తున్నాయి. బట్ ఆ ప్రైస్ కి మనం అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము సామ్సంగ్ నుంచి. అండ్ HDR వీడియో క్యాపబిలిటీ అయితే ఉంది అండ్ అది EIS కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి. అండ్ ఫీచర్స్ చూసుకుంటే LED ఫ్లాష్ అండ్ పెనోరామా ఫీచర్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా, ఇది పర్వాలేదు, యావరేజ్ అనే చెప్పొచ్చు. 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ లేదు. బట్ ఈ సెల్ఫీ కెమెరాలో వీడియో వచ్చేసరికి బిలో యావరేజ్ అనే చెప్పాలి, బికాజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ లేవు కదా.
సో అందువల్ల మనకు ఆ డిస్టర్బెన్స్ తెలుస్తుంది కెమెరాకి. బట్ సెల్ఫీ కెమెరా ఫొటోస్ మాత్రం కొంచెం అబోవ్ యావరేజ్ అనే చెప్పాలి. అంటే పర్వాలేదు, బాగానే వస్తున్నాయి సెల్ఫీ కెమెరాకి, ఎక్సెప్ట్ నైట్ టైం తప్పించి మొత్తం మిగతాదంతా బాగానే వస్తున్నాయి కెమెరాస్ కి. బట్ అగైన్ పోర్ట్రేట్ మోడ్ లో ఇందులో కూడా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో స్కిన్ టోన్స్ కూడా కొంచెం లైట్ చేసి వస్తున్నట్టు, అంటే మేకప్ పూసినట్టు వస్తున్నాయి స్కిన్ టోన్స్. జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ కనిపించవు. వీళ్ళు మనకి ఆ ప్రైస్ లో తెచ్చినా కూడా మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆల్సో లౌడ్ స్పీకర్ తో వస్తుంది, ఎలాంటి స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.3 తో వస్తుంది. అండ్ వైఫై వర్షన్ వచ్చేసరికి వైఫై 5 తో వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు ఈ ప్రైస్ కి NFC ప్రొవైడ్ చేస్తున్నారు, అదో మంచి విషయం అనే చెప్పాలి. అండ్ ఎలాంటి రేడియోకి సపోర్ట్ లేదు. అండ్ USB Type-C 2.2 తో వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెన్సార్స్, వీళ్ళు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ వచ్చేసరికి 25 watt ఫాస్ట్ ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, బట్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పారు దాన్ని. నెక్స్ట్ కమింగ్ టు ప్రైజెస్, 4GB RAM 128GB వచ్చేసరికి వీళ్ళు లాంచ్ చేయడం 16,499కి లాంచ్ చేశారు. ఇప్పుడు మీరు కనుక కొంటే ఇది 13,000కి వస్తుంది. అండ్ 6GB RAM 128GB వచ్చేసరికి 18,000 ప్రైస్కి అయితే తెచ్చారు. బట్ ఇప్పుడు మీరు కనుక కొంటే 14,249కి వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ వేరియంట్ 8GB RAM 128GB వచ్చేసరికి 15,749కి వస్తుంది. అసలు యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 19,499. మీరు ఇప్పుడు కొందాం అనుకున్నా, తర్వాత కొందాం అనుకున్నా ఈ ఫోన్ అయితే నేను అసలు సజెస్ట్ కూడా చేయను. బికాజ్ ఈ ఫోన్ వచ్చేసరికి టూ హై ప్రైస్ అనమాట. ఇది 10,000 లోపు రావాల్సిన ఫోన్ తీసుకొచ్చి వీళ్ళు 15,000 అప్ టు 18,000 వరకు పెట్టారు. మీకు బ్యాటరీ కూడా మీకు చూసుకుంటే 5000 mAh బ్యాటరీ మాత్రం ఇచ్చారు. ఇంతకు ముందు అనుకుంటే 7000 mAh అలా ఇచ్చేవారు. అంటే ఇంతకు ముందు బ్యాటరీ చూసైనా తీసుకునే వాళ్ళం, కొంచెం ఎక్కువ టైం మనకు బ్యాటరీ కావాలనుకుంటే. బట్ 13,000 అయితే ఈ ఫోన్ అయితే నేను అస్సలు సజెస్టే చేయను. అండ్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ముందుగా నెగిటివ్స్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెస్. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే సైజ్ అనమాట. అంటే వాటర్ డ్రాప్ నాట్స్ తో పెద్ద చిన్ తో తెచ్చారు కింద. ఆ ప్రైస్ కి ఆ చిన్ అనేది చాలా పెద్దది. 10,000 లోపు ఉండే ఫోన్స్ కూడా ఇంకా కొంచెం ఆ చిన్ ఏదైతే ఉందో అదైతే ఇంకా కొంచెం తగ్గించే తెస్తారు. వీళ్ళు ఇచ్చినంత పెద్ద చిన్ అయితే ఇవ్వరు. అండ్ థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి 13,000 ప్రైస్ రేంజ్ లో వీళ్ళు మనకి ఏ హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేయలేదు. మిగతా అన్ని ఫోన్స్ కాంపిటేటర్స్ లో చూసుకుంటే మనకి 12,000 కానీ 13,000 కానీ మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కమింగ్ టు యావరేజ్, కెమెరాస్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ రేంజ్ లో అవైతే యావరేజ్ కిందకి వస్తాయి. అండ్ అబోవ్ యావరేజ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా, అదే 50 మెగాపిక్సెల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, ఆ మెయిన్ కెమెరా. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి, ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు NFC ప్రొవైడ్ చేశారు ఆ ప్రైస్ రేంజ్. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసే OS అప్డేట్స్. వీళ్ళు మనకి OS అప్డేట్స్ వచ్చేసరికి 6 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 6 years వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్. సో అందుకని మనం ఈ ప్రైస్ రేంజ్ లో అది ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేసినంత మాత్రాన ఇది ఈ ఫోన్ అయితే 6 years వస్తుందని నేను చెప్పలేను. బికాజ్ ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు మీరు. ఒక 2 years లో మీరు కనుక హెవీ యూజర్ అయితే ఈజీగా ల్యాగ్స్ నోటీస్ చేస్తారు. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా ఒపీనియన్ Galaxy M17 పైన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో 48 దగ్గర నుంచి కదలట్లేదు, 48 నుంచి మనం 100కి రీచ్ అవ్వాలి. అది మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనం రీచ్ అవ్వగలం. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.